ప్యాట్ కమిన్స్ మ్యాచ్‌కు ముందు ఏమన్నాడో తెలుసా? వైభవ్ కోసం ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా రెడీ చేశాం అన్నాడు. గత మ్యాచ్‌లో మమ్మల్ని కొట్టాడు. ఈసారి ఆ తప్పు మళ్ళీ జరగదు అని కూడా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఏం జరిగిందో తెలుసా? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ గ్రౌండ్ బయటికే వెళ్ళిపోయాయి. ఎందుకంటే బ్యాట్ పట్టుకొని వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకి నరకం చూపించాడు. మొదటి నుంచే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళిన ఈ కుర్రాడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌కే హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. ఒక 4, తర్వాత 6, మళ్ళీ 6, ఇంకో 6. కమిన్స్ మొహంలోనే షాక్ కనిపించింది. మేము అతడిని ఆపేస్తాం అన్న కెప్టెన్‌కే వైభవ్ బ్యాట్‌తో కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు, ముందు మ్యాచ్‌లో గోల్డెన్ డక్ చేసిన ప్రఫుల్ హింగే గుర్తున్నాడా? ఈసారి అతడిని చూసి వైభవ్ అసలు వదల్లేదు. బౌండరీలు, సిక్సర్లు అంటూ ఒక ఆట ఆడుకున్నాడు. అక్కడితో ఆగాడా? టీ20లో అత్యంత ప్రమాదకర బౌలర్లలో ఒకడైన షకీబ్‌ని కూడా చితక్కొట్టాడు. ఇషాన్ మలింగాకి యార్కర్లు వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 20 బంతుల్లో 60 పరుగులు, 2 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు. అసలు ఇది బ్యాటింగ్ కాదు, బౌలర్ల మీద జరిగిన దాడి. స్టేడియం మొత్తం వైభవ్, వైభవ్ అంటూ మార్మోగిపోయింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు ఎక్కడ వేయాలో కూడా అర్థం కాక పూర్తిగా అవుట్ ప్లే అయిపోయారు. మ్యాచ్‌కు ముందు మైండ్ గేమ్ ఆడాలని చూసిన కమిన్స్‌కు మ్యాచ్ తర్వాత వైభవ్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే కామెంట్. పిల్లాడిని అంచనా తక్కువ వేశారు, కానీ వచ్చి మ్యాచ్ మొత్తం తలకిందులు చేశాడు. ఇంకా అసలు మ్యాజిక్ 8వ ఓవర్‌లో జరిగింది. వరుసగా 6, 4, 4, 6, 6 అని ఊచకోత కోశాడు. ఆ ఓవర్ ముగిసేసరికి వైభవ్ స్కోర్ 97. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు, 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు. ఇంకో బౌండరీ కొడితే టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసేవాడు. స్టేడియం మొత్తం లేచి నిలబడి ఎదురు చూసింది. కానీ అదే టైంలో ఒక పెద్ద షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 97 దగ్గర ఆగిపోయినా ఈ బుడ్డోడు చేసిన విధ్వంసం మాత్రం మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. పిల్లాడిని ఆపేస్తాం అన్న కాటేరమ్మ కొడుకులకు వైభవ్ అసలు చుక్కలు చూపించాడు. ఇక కావ్య మారన్ రియాక్షన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ప్రతి సిక్స్ పడినప్పుడు షాక్ అవుతూ తల పట్టుకొని చూసిన ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మొత్తం పూర్తిగా అవుట్ ప్లే అయిపోయింది. మ్యాచ్ ముందు మైండ్ గేమ్ ఆడాలని చూసిన కమిన్స్కు మ్యాచ్ తర్వాత వైభవ్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు.